హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు 364 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అసలు ఈ విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో తెలియజేసే బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడే క్లూస్ టీమ్ వాళ్ళకు దొరికిందనమాట. సో ప్రమాదం ఎందుకు జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎలా జరిగింది అనేదంతా కూడా ఈ బ్లాక్ బాక్స్లో రికార్డింగ్ అవుతుందన్నమాట. ఈ బ్లాక్ బాక్స్ అనేది పైలట్ కాక్పిట్లో అయితే ఉంటుంది. ప్రతి విమానానికి కూడా ఈ బ్లాక్ బాక్స్ అనేది ఒకటైతే ఉంటుందన్నమాట. ఈ బ్లాక్ బాక్స్లోనే మొత్తం అంతా కూడా కాక్పిట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేదంతా కూడా రికార్డింగ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ ఒక్కసారి ఈ బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏ కారణం చేత జరిగింది అనేది అంతా కూడా బయటికి రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడే బ్లాక్ బాక్స్ను క్లూస్ టీమ్ రికవరీ చేయడం జరిగిందనమాట. మరొక 2-3 రోజుల్లో అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ గుజరాత్ విమాన ప్రమాదానికి సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొంతమంది పైలట్ తప్పిదం అని చెప్పేసి అంటూ ఉంటే, మరికొందరు విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్లే విమానం ప్రమాదానికి గురైందని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. అసలు విమానం ప్రమాదానికి ఎందుకు గురైంది అనే విషయం అనేది మనకు బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే తెలుస్తుందన్నమాట. సో వన్స్ ఒక్కసారి ఈ బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత అందులో రికార్డింగ్స్ అన్ని కూడా మనకు తెలుస్తాయి. సో ఎవరైతే మనకి పైలట్ ఉంటారో అటువంటి వారు ఏం మాట్లాడారు ఏంటి అనేదంతా కూడా మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి వన్స్ ఒక్కసారి ఈ బ్లాక్ బాక్స్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే అసలు నిజం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, విమానం ప్రమాదానికి గురవ్వడానికి అసలు కారణం ఏంటంటే విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడమే. విమానాలు ఎప్పుడూ కూడా మినిమం ఒక 5,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటేనే సేఫ్గా జర్నీ అనేది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆ విమానానికి ఎటువంటి ప్రమాదం కూడా రాదు. సో ఈ విమానం అనేది చాలా తక్కువ ఎత్తులో వెళుతూ ఉంది కాబట్టి కింద నుంచి పైకి లిఫ్ట్ చేయడానికి మనకు ఇంజిన్ అనేవి ఎంత ట్రై చేసినా కూడా విమానం అనేది పైకి అయితే లెగవలేదు. దాని గురించే మనకు విమానం అనేది కింద పడిపోవడం జరిగిందనమాట. సో ఇదే ప్రధాన కారణం. ఎప్పుడైతే విమానంలోని 2 ఇంజిన్లు కూడా పాడైపోతాయో అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే విమానాన్ని ఇంజిన్లు పైకి లేపే కెపాసిటీని కోల్పోతాయన్నమాట. సో ఇంజిన్లో ప్రాబ్లం వల్లే మనకు విమానం ప్రమాదానికి గురవ్వడం జరిగిందనమాట. సో 2 ఇంజిన్లు కూడా ఒకేసారి పాడయ్యి, సో మనం రెగ్యులర్గా చూసుకుంటే కనుక ఒక ఇంజిన్తో కూడా విమానాన్ని కొద్ది దూరం అయితే నడపచ్చు అనమాట. సేఫ్గా ల్యాండింగ్ అయితే చేయొచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ మనకి, అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో 2 ఇంజిన్లు కూడా ఒకేసారి పాడైపోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ విమానం అనేది ప్రమాదానికి గురైంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులే కాకుండా దాదాపు 24 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోవడం జరిగిందనమాట. సో విమాన ప్రమాదాల్లో, అది కూడా ఇండియాలో జరిగిన విమాన ప్రమాదాల్లో ఇది అత్యంత భారీ ప్రమాదం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడమే కాదు, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.